అవన్నీ వదిలే. ఉన్నట్టుండి నీ దగ్గర ఇంత డబ్బు చేరడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం నీ దగ్గర లేదు, కానీ మరి అదిగా నిజమేంటో చెప్పరా? నీకంతా చెప్తాను. ఏడ్చి కాళ్ళ మీద పడేసరికి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది. దుబాయ్లో ఉన్న అన్నయ్యని అడిగితే ఆయన కూడా కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని తిన్నగా కోయంబత్తూరు బండి ఎక్కేశాను. నా వ్యాపారానికి అదే మొదటి మెట్టు. నౌ ఐ యామ్ ఏ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్. తెలుగు ఉన్నోడు డబ్బు సంపాదించడానికి సముద్రాలు దాటి వెళ్ళక్కర్లేదు. కావాలంటే నాతో కలు. విల్ గ్రో టుగెదర్ మ్యాన్. మీ నాన్నడి కొంచెం డబ్బులు తీసుకురా. నాన్నని డబ్బు అడగమంటావా? మా నాన్న దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లానేరా. నేను చెప్పేది గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా నీకు డబ్బు దొరికితే తిన్నగా కోయంబత్తూరుకు వచ్చే. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ యువర్ కార్డ్ అండ్ బిల్. హియర్ ఇస్ యువర్ కాపీ సార్. హ్యాపీయా? థ్యాంక్ యూ సార్. మన వల్ల ఇతరుల ముఖంలో ఆనందం కనపడితే ఆ ఫీలింగు గొప్పగా ఉంటుందిరా. అవునవును. సారీరా, నా విజయ్ కాదని చెప్పి నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా. ఇందులో ఇబ్బంది ఏముంది? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. బాలే సర్ప్రైజ్ చేశారా? నేను ఇక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. చాలా లేట్ అయిపోయిందే. రేపొద్దున మా చెల్లెలి పెళ్ళి. మా నాన్న నన్ను చంపేస్తాడు. రే, చెల్లెలు పెళ్లి పెట్టుకుని బాధ్యత లేకుండా మందు కొడతావా? చాలా కష్టం. నీకు బుద్ధి ఉందా? ఒక్కటి ఇచ్చానంటే. సరే పద, నీ చెల్లెలి పెళ్లికి నేను వస్తాను. ఒరే నాన్న, ఈ డబ్బు సంపాదన అనేది విక్రమార్కుడి కథల్లో ఏడిపించే బేతాళుడు వంటిది. మన చేతికి చిక్కినట్టే ఉంటుంది, కానీ అంతలోనే మాయమైపోతుంది. అయినా వెంటపడ్డం మానం. అందుకే సంపాదించడానికి నేను ఒక లిమిట్ పెట్టుకున్నాను రా. ఏంటది? ఫారిన్ కంట్రీలో ఎక్కడైనా ఒక చిన్న ఐలాండ్ కొనాలి. అలాగే ఓ ప్రైవేట్ జెట్, అలాగే స్విస్ బ్యాంక్లో ఓ చిన్న అకౌంట్. ఆ తర్వాత $1 బిలియన్ నెట్ ప్రాఫిట్. చాలు, ఆ మాత్రం చాలు. ఇదేం పెద్ద అత్యాశ కాదు కదా. దీన్నే సింప్లిసిటీ అంటారు. నువ్వు అద్దరగొట్టు. ఐ నో మ్యాన్. నా కళ నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. రే పోలీసులు, అసలే డ్రింక్ చేస్తున్నావు. నువ్వేం కంగారు పడకరా, నేనున్నానుగా. నేను మేనేజ్ చేస్తా, నువ్వు పోనీ. ఏమండి, డ్రింక్ చేస్తున్నారా? ఇందులో పోదండి. యాక్షన్ ఇక్కడ, సౌండ్ అక్కడ. ఓదండి సార్, తమాషాలొద్దు. దిగండి. నీ కుమారనయ్య ఎప్పుడు ఇంతేనా? లేదు, ఫ్రెండ్ ఎవరినో హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళి హెల్డప్ అయ్యానని ఫోన్ చేశాడు. అయినా సొంత చెల్లెలు పెళ్ళికి రాకపోవడం ఏం బాలేదు కదా. సారీ. ఫస్ట్ తీసుకో బావా. మే హెవెన్స్ చాయిసెస్ బ్లెసెస్ షెవరాన్ హ్యాపీ కపుల్. ఏంటి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బావా. ఓహ్, థ్యాంక్ యూ. ఏదేమైనా ఫ్యామిలీ ఫోటో తీసేటప్పుడు నువ్వు మాత్రమే లేవు. అలా మొహం మార్చుకోకు, అందుకే ఫోటోషాప్ ఉంది. ఏదేమైనా ఫ్యూచర్లో నీ పిల్లలు చూసేటప్పుడు ఆల్బంలో వాళ్ళ మావే లేకపోతే ఎలా? కొంచెం నవ్వు. ఓకే, గుడ్ నైట్. Nana, still I love you. Rascal. ఏం కుమారా, నేను అసలు ఏం జరిగింది? ఏంట్రా? సొంత చెల్లెలి పిల్ల కదా జరిగింది.
అన్నయ్య అనే బాధ్యత కొంచెమైనా ఉండక్కర్లేదో చెప్పు కుమారు. పేపర్లు వేయడం లేట్ అయితే అందరూ ఇలాగే అడుగుతారు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేపర్లు వేసే పంచువర్రా. రే వాడలా అన్న దాంట్లో తప్పే ఉందిరా. నువ్వు ఇలా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇదే రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంటర్ చదివేటప్పుడు నీకుండుంటే నాన్న కర్ణాటకకు వెళ్ళి 15 లక్షలు ఇచ్చి ఎంబీబీఎస్ పేమెంట్ సీట్ కొనాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు చూడు, పేరుకు మీ మామగారు హాస్పిటల్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు వెళ్ళి ఆడుకో. రేయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇదిగో చూడు కుమార్, రెస్పాన్సిబిలిటీ గురించే కదా. అరే నీకెలా తెలుసు? ఈ రోజు నేను తెలుసుకున్నదే రెస్పాన్సిబిలిటీ గురించి. ఓకే, తప్పకుండా పాటిస్తాను. ఇదిగోండి. బావా మీరు హాస్పిటల్కి వెళ్ళడం లేదని లల్లి చెప్పింది. నేను మీ కార్ తీసుకెళ్తాను. నా కార్ సర్వీస్కి వెళ్తాను. తీసుకెళ్ళండి, కానీ తిరిగి వచ్చేటప్పుడు ట్యాంక్ ఫిల్ చేసేయండి. గొప్ప ఫ్యామిలీ. ఏమండి, ఇవాళ పిల్లలకి టీకాలు వేయించాలి. ఎప్పుడు వస్తారు మీరు? నువ్వు కుమార్ని తీసుకువెళ్ళు, వాడు ఖాళీయే కదా. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను? నాకు చాలా పనులున్నాయి. నీకేం పనులున్నాయి? అంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్. అంతే కదా, మీరు వెళ్ళండి. హాస్పిటల్కి నేను వాడిని తీసుకెళ్తానులేండి. వాడు ఎప్పుడూ అలాగే అంటూ ఉంటాడులేండి. నేను రెడీ అయ్యి వస్తాను. ఆ లోపు నీ పని పూర్తి చేసుకో. అక్క అన్నా, చెల్లి పెళ్ళికి ఎందుకు రాలేదు? ఏ అచ్చానయ్? నేపాల్ నుంచి ఎందుకు వచ్చావో ఆ పని మాత్రం చూడు. నాకు అడ్వైస్ చేయాలనుకుంటే బుర్ర పగిలిపోతే. సంజా, వెళ్ళి పంచుడు. బ్లడీ ఎందుకన్నా అలా తిడతావు? ఉల్లు కపట. రే, ఈ ఇంట్లో నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉంది. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాత్రమే లెక్చర్ ఇవ్వలేదు. సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే. వదిన వచ్చేసి ఉంటుంది, మనం వెళ్ళి చూద్దాం. పదండి. రోజా, ఇదెప్పుడు కువైట్ నుంచి వచ్చింది? దీని కాస్త ఎత్తుకో, దాన్ని పలకరించి వస్తాను. ఏ రోజా? నా ఫ్రెండ్ రా. నువ్వు పని చేయి, పిల్లల్ని తీసుకుని వదిన దగ్గరికి వెళ్ళి మిగతా తను చూసుకుంటుంది. నేను ఒక్కనేనా? వెళ్ళరా, దీనికి కూడా తోడు కావాలా? రా, నా చేపట్టుకో. కుమార్, నీకు పెళ్ళైపోయిందా? అయింది, నిన్నే అయింది. ఉదయాన్నే 2 పిల్లలు కూడా పుట్టారు. ఏ, నీకేదైనా ప్రాబ్లమా? అడగడానికి కూడా ఒక అర్థం ఉండదు. మోహన్ చూడు. సరిగానే అక్కేది. ఏమో, ఎవరో ఫ్రెండ్తో సొల్లు కబుర్లు చెప్పుకుంటోంది. డాక్టర్, పిల్లల్ని తీసుకెళ్ళు. వీళ్ళ విషయం తను చూసుకుంటుందిలే. తీసుకెళ్ళండి. వెళ్ళరా. రౌండ్స్కి వెళ్ళినప్పుడు మా నాన్న నిన్ను అడిగారు, పెళ్ళికి నువ్వు రాలేదేమని. అయ్యో, ఆయన అడ్వైస్ వినేది ఓపిక నాకు లేదు. ఆయన వచ్చే లోపు నేను ఎస్కేప్ అయిపోతాను. ఆకొస్తే కాలు వచ్చేస్తున్నానని చెప్పండి. వెళ్ళిరా. ఓకే, బాయ్.